పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ట్ర పేరిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి బద్రి పేర్కొన్నారు. కాకినాడ జీపీటీ రోడ్లో గల 93 బీసీ కులాల ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేరిక కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వనపర్తి బద్రి 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, సేఫ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఆనంద్ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రాయుడు నాగేశ్వరరావు, వాసంశెట్టి రాజేశ్వరరావు, పి సత్యనారాయణ, అల్లం కాదు ఏవిడి మెంటారావు, ఏ రామునాయుడు, బి రాజ్ కుమార్, కె శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు పాఠ్య పుస్తకాలు చేర్చాలి. చేర్చినప్పుడే రేపు పొద్దున్న పిల్లలకి మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసిన పోరాడిన పట్టిమలన్నీ కూడా తెలుస్తాయి. అంతేగాని ఇలాగ మనం చేయడం వల్ల పిల్లలకు తెలియదు. పిల్లలకు తెలియాలంటే ముఖ్యంగా మన అన్నగారు చెప్పినట్టు ప్రతి స్కూల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేయాలా. అలాగే పాఠ్యపుస్తకాల్లో మహాత్మా సావిత్రిబాయి పూలే గారు చేసిన మొదట ఉపాధ్యాయురాలు ఆవిడ చేసిన అన్నీ కూడా ఒక పాఠ్యపుస్తకంలో చేర్చాలని, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసిన అన్నీ కూడా బీసీల కోసం చేసిన త్యాగాలన్నీ కూడా పాఠ్యపుస్తకం చేర్చి పిల్లలకు వివరంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నమస్తే. నా పేరు వాసంశెట్టి రాజేశ్వరరావు, కాకినాడ. జ్యోతిబా పూలే 138వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాకిరెడ్డి భాస్కర్ సోదరులు మాకిరెడ్డి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెహర్ నగర్లోని జ్యోతిబా పూలే విగ్రహం వద్ద నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు కొనసాగించాలి, ఆయన ఆశయాలు వర్ధిల్లాలి, ఆయన ఆశయాలు అందరికీ, ఆయన ఆశించిన ఫలితాలన్నీ కూడా అందరికీ అందాలి. అంటే ముఖ్యంగా మనం కులగణన, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కులగణన జరిపి తీరాలి. అందుకు మనము ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి. ప్రతి బీసీ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఈ వేదిక ద్వారా నేను మన బీసీ సోదరులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది.